Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. సాయిబాబా మహిమలు. భక్తులు మర్చిపోయిన విషయాలని బాబా గుర్తు చేసి వారిచే నిర్వర్తింపచేశారు. దీక్షిత్ ఒకరోజు పూజలో బాబాకు తాంబూలం పెట్టడం మర్చిపోగా దీక్షిత్ బాబా దగ్గరకు వచ్చినప్పుడు గుర్తు చేసి తాంబూలం అడిగి తీసుకున్నారు. కనుక మనం చేయు పూజ శ్రద్ధగా చేయకూడదు. పటంలో కానీ విగ్రహంలో కానీ బాబా స్వయంగా మన ముందు ఉన్నాడను నిశ్చయ బుద్ధితో పూజ చేయాలి. విస్మరించిన మొక్కులను బాబా జ్ఞప్తి చేసి చెల్లించినట్లు చేశారు. శ్యామ తల్లి చిన్నతనంలో మొక్కుకున్న మొక్కును బాబాకు సమర్పించబోగా శ్యామ తల్లి లోగడ కోరిన కోరిక ప్రకారము శ్యామాచే వాణియను పట్టణమందలి సప్తశృంగీదేవికి జరిపించారు. నాచినేచే తన పితరుల నాటి విగ్రహములను గుర్తింపు చేసి పూజ చేయించారు. బాబాకు ఇయ్యదలిచిన దక్షిణ వస్తువులను గుర్తు చేసి స్వీకరించారు. బాబా ఎందరికో ఇతర సాధు రూపములుగా దర్శనమిచ్చి దక్షిణ స్వీకరించుటయో, వారి ఇళ్లల్లో భోజనము చేయుటయో, ప్రమాదముల నుండి రక్షించుటయో, వ్యాధులను బాగు చేయుటయో చేస్తూ వారు షిరిడీలో ద్వారకామాయికి వచ్చినప్పుడు అట్టి సంఘటనలను వారికి గుర్తు చేసి వారు నేను ఒకటే అని నిరూపించుట, ఇతర సాధువులు చెప్పినవి తన వద్దకు వచ్చినప్పుడు గుర్తు చేసి ఎల్లప్పుడూ వారి క్షేమమును తాను చూస్తున్న విధానమును గుర్తు చేయుట అప్పుడే కాదు ఇప్పుడును జరుగుచున్నది. హరిశ్చంద్ర పితళేతో నీకు లోగడ 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను, వీటిని పూజలో పెట్టి పూజించమని చెప్పారు. మరి లోగడ ఇచ్చిన 2 రూపాయలు అక్కల్కోట మహారాజు తన తండ్రికి ఇచ్చినవిగా అతని తల్లి అత్వానికి గుర్తు చేసింది. కాశీనాథ్ డూబే 10 రూపాయలు సమర్పించేవాడిని అని అన్నప్పుడు ఒక సాధు రూపములో 5, 2, 2, 1 రూపాయలుగా వానిని అడిగి తీసుకున్నారు బాబా. దహన్కర్ ఇంటికి ఇంకొక సాధువేషంలో వెళ్ళి తనకు వడ్డించని బెండకాయ బజ్జీని అడిగి వేయించుకుని తినిన కొంతకాలానికి వారు షిరిడీ వచ్చినప్పుడు గుర్తు చేశారు. ఇటివి ఎన్నో వారి లీలలు ఉన్నాయి. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణ మా ఇంటి సమీపానికి వచ్చి నిచ్చెన తీసుకురమ్మన్నారు. ఒకడు దానిని తెచ్చాడు. బాబా ఆ నిచ్చెనను వామన్ గోండ్కర్ ఇంటికి చేరవేసి ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పు దాటి ఇంకొక ప్రక్కకు దిగారు. నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చారు. నిచ్చెన తెచ్చిన మాత్రమున 2 రూపాయలు ఇయ్యవలెనా అని ఒకరు అడగగా, ఒకరి కష్టం ఇంకొకరు ఉంచుకోకూడదు, కష్టపడు వాని కూలి సరిగాను ధారాళముగాను ఇయ్యవలనని బాబా చెప్పారు. సరి అయిన కూలి ఇచ్చి పని చేయించుకొని వానికి పని చేసేవానికి మనస్పర్ధలు రావు. కష్టమునకు తగిన కూలి ఇవ్వటమే సరి అయిన పద్ధతి. బాబా బోధలలో చర్యలలో జ్ఞానబోధ మాత్రమే ఉంటుందని భావించకూడదు. మన నిత్య జీవితంలోని నడవడిక, ఆరోగ్య పరిరక్షణతో కూడిన సత్కర్మాచరణ కూడా మనకు అందించారు. ఉబ్బసంతో బాధపడుతున్న హంసరాజుకు ఆరోగ్యం చేకూర్చారు సాయి. అతనిని తినవద్దన్న పుల్ల పెరుగు తింటాడని సాయి తాను పిల్లి రూపంగా ఆ పుల్ల పెరుగు తిని తన భక్తుని రక్షించుటకు ఆ భక్తునిచే కర్ర దెబ్బలు తిన్నవారు సాయి. సదాశివ జోషి స్వగ్రామం వెళుతూ ఉండగా బాబా అతనికి ఊది మిఠాయి ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదం ఇంట్లో అందరికీ చాలదని జోషి అనగా బాబా అతనికి 8 అణాలు ఇచ్చి షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని ఇంటికి తీసుకొని పో, అది కూడా నా ప్రసాదమే అని అన్నారు బాబా. బాబా యందు విశ్వాసం గల భక్తులు సాయినాథుని మనోవాక్కాయ కర్మలను తలచి తీసుకొని ప్రసాదము బాబా ప్రసాదమే అవును కదా. సతారా నివాసి సత్కార్ అనే ముస్లిం సాయిని దర్శించినప్పుడు అతని దగ్గర ఉన్న గొడ్డుది అయిన ఒక జాతి గుర్రాన్ని గురించి చెప్తూ, ఈ గుర్రానికి పిల్ల పుట్టినచో నాకు ఇస్తావా అని అన్నారు బాబా. ఆ గుర్రం సంవత్సరంలోపే ఈనింది. 3వ నెలలోనే ఆ గుర్రపు పిల్లను బాబాకిచ్చాడు. ఆ గుర్రపు పిల్ల పేరే శ్యామకర్ణ.
ఈ గుర్రము చెవులు నల్లగా ఉండుడిచే దీనికి శ్యామకర్ణ అనే పేరు బాబా పెట్టారు. బాబా దీనిని శ్యామసుందరని కూడా పిలిచేవారు. ద్వారకామాయిలో హారతి ప్రారంభించుటకు ముందు ఈ శ్యామకర్ణను అందంగా అలంకరించి ద్వారకామాయి ముందు గల హాలులో ప్రస్తుతము తాబేలు ఉన్న ప్రాంతంలో ఉంచేవారు. హారతి జరుగునంత వరకు అచ్చటనే నిలబడి హారతి పాటకు అనుగుణంగా లయానుసారంగా శిరస్సు ఊపుతూ కాళ్ళు ఆడించేది. హారతి పూర్తి కాగానే ద్వారకామాయి మెట్లపై తన ముందు కాళ్ళు ఉంచి బాబాకు వంగి నమస్కరించేది. బాబా ముందుగా దాని నొసటన ఊది పెట్టి దీవించిన తరువాతనే ఇతరులకు ఊది ఇచ్చేవారు. చావడి ఉత్సవంలో కూడా ఈ శ్యామకర్ణను పూర్తిగా అలంకరించేవారు. దాని కాళ్లకు చిన్న చిన్న గజ్జెలు కట్టబడేవి. చావడి ఉత్సవం ముందు ఇది నృత్యం చేస్తూ చావడి వద్దకు వెళ్ళేది. చావడిలో హారతి అయ్యే వరకు అలానే నిలిచుండేది. హారతి కాగానే చావడి ముందు ఉండేది పెద్ద రాతిపై తన కాళ్లను ఉంచి బాబాకు నమస్కరించేది. బాబా పవిత్ర దేహము సమాధి చేయబడిన తరువాత కూడా ద్వారకామాయిలో ఇదే విధంగా జరిగేది. ఈ శ్యామకర్ణ జంతువైనప్పటికీ బాబా అనుగ్రహమున పునీతమై 1945లో మరుజన్మ ఎత్తనవసరం లేకుండానే బాబా పాదముల చెంత చేరి సద్గతి పొందింది. మానవ జన్మ ఎత్తిన మనము పొందలేని సద్గతిని జంతువైన శ్యామకర్ణ పొందింది. దీని సమాధి బాబా తపోవనమైన లెండి తోటలో దత్తాత్రేయుని విగ్రహమునకు వెనుక ప్రక్క సమాధి చేయబడింది. సాయి అంకిత భక్తిని పొందిన ఈ శ్యామసుందర సమాధిని భక్తులు దర్శించుకొని దీని యొక్క గొప్పతనమును గుర్తు చేసుకుంటున్నారు. ద్వారకామాయి ముందు గల షెడ్లో భక్తులు దర్శించుకొనుటకు ఈ గుర్రపు విగ్రహము ఏర్పాటు చేయబడింది. 1899లో కోపర్గాంలో మామలతదారుగా పనిచేసిన బాలాభాటే సాయిబాబాను పిచ్చి పకీరనియు వారిని వ్యర్థంగా పూజిస్తున్నారని విమర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి అతడు బాబాను దర్శించినప్పుడు బాబా అతనిపై శాలువా కప్పారు. అప్పటి నుండి అతని జీవితంలో మార్పు వచ్చి ఉద్యోగం కూడా వదులుకుని తన జీవితమును బాబా సేవలో గడిపాడు. దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న కార్నిక్ను సాయిబాబా నవ్వుతూ ఆవో సాహూకర్ అని అన్నారు. 1 సంవత్సరంలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు. అడవిలో హరిశ్చంద్ర గుట్ట వద్ద మండుటెండలో నానాసాహెబ్ చాందోర్కర్ దప్పిగొని మంచినీటి కొరకు అలమటిస్తూ ఉండగా భిల్లుని రూపంలో అచ్చటనే ప్రత్యక్షమై నానా కూర్చున్న బండ క్రిందనే నీరున్నదని చెప్పి నానాను దప్పిక నుండి కాపాడారు సాయి. నానా ఆ నీటిని త్రాగులోపే ఆ భిల్లుడు అదృశ్యమయ్యాడు. నానా షిరిడీ వచ్చి సాయిని దర్శించుటకు రాగా ఆ లీలను గుర్తు చేయటం జరిగింది. దాసగను కోటు తలపాగా మొదలగు ఆడంబరమైన దుస్తులు ధరించి హరికథ చెప్పబోతూ ఉండగా వాటిని తీసివేయించి నారదీయ పద్ధతి ప్రకారము ధోవతి మాత్రము కట్టించి హరికథ చెప్పించారు. దీనివలన సదాచారమును సాయి గౌరవించుట తెలియచున్నది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.